ఈ ఇయర్ మదర్స్ డే నాకైతే స్పెషల్, ఎందుకంటే మా ఈశాన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు మదర్స్ డేకి. పాపరా, ఇదేం చేయాలి? కట్ చేయాలి, ఓపెన్ చేయాలి నాన్న. వాడు ఎందుకు ఇస్తున్నాడో ఏమి ఇస్తున్నాడో కూడా వాడికి తెలీదు. అవునా, ఇక్కడ ఏం రాసింది? హ్యాపీ మా వాడికి ఒక అమ్మ చిన్న బేబీ కనిపిస్తే చాలు, మమ్మీ నేను, బేబీ వాడు అంటాడు. ఇది నేను మిమ్మీ, ఇది విహాన్ అన్నయ్య. చెప్పు చదువు. Mom, you are my greatest blessing. Thank you for everything. నాకు పెట్టు. ఏ పిల్లలకైనా అమ్మనే ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ టీచర్ అండ్ ఫస్ట్ లవ్ కూడా. మా వాళ్ళ గిఫ్ట్ పంపిణీ ఇంకా ఆగనట్టుందండి, తెస్తూనే ఉన్నారు. మా ఈశాన్ గారికి అయితే మరీను నాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ వాడికే ఉంది. వాడేం తీసుకొచ్చాడో వాడికే తెలియక. చిన్న పిల్లలు కదా, మనం ఎంత ఎగ్జైట్ అవుతే వాళ్ళకి అంత నచ్చుతాం. ఇచ్చింది గిఫ్ట్ నాకైతే మా ఈశాన్ అస్సలు ఆగలేదు, ఓపెన్ చేసి వాడికి పెట్టే వరకు కూడా ఆగలేదు. పెట్టాకేమన్నా సైలెంట్గా ఉన్నాడా? మొత్తం బెడ్షీట్కి, డ్రెస్కి మొత్తం పూసేసుకున్నాడు. అంటే గిఫ్ట్స్, సర్ప్రైజెస్ ఇస్తేనే మదర్స్ డే సెలబ్రేషన్ అని లేదా అమ్మ మీద ప్రేమ ఉందని కాదు. కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. కాబట్టి వాళ్ళ డాడ్తో కలిసి ఇలా ప్లాన్ చేశారు. కానీ ఇలా ఒక డే అంటూ ఉండాలండి, ఎందుకంటే మన మమ్మీ మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి కేర్గా తన లవ్ని, అటెన్షన్ని మన పట్ల చూపెట్టినప్పుడు ఒకానొక రోజంటూ ఉండాలి, ఎందుకంటే తన ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేయడానికి. ఈ గిఫ్ట్ అయితే మా విహాన్ సెలెక్షనే అంట. నాకైతే చాలా చాలా నచ్చింది. వాడికి నా టేస్ట్ బాగా తెలిసినట్టుంది. యాక్చువల్లీ నేను డైలీ ఆఫీస్కి వెళ్తుంటే నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ వాడే సెలెక్ట్ చేసి పెడతాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యూజ్ అయినట్టుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా విహాన్ ఫస్ట్ టైం నన్ను టచ్ చేసినప్పుడు వాడు చిట్టి చిట్టి చేతులు పట్టుకొని నేను ఎంత సంతోషపడ్డానో. అలాంటిది ఇప్పుడు వాడు నా కోసం గిఫ్ట్స్ తయారు చేసే రేంజ్కి ఎదిగాడు. ఇందులో తయారు చేయడానికి ఏముంది, అన్నీ కొన్నవే కదా అనుకుంటున్నారా? వాడివి కొనడం మాత్రమే కాదండి, వాడి హ్యాండ్స్ తోటి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా తయారు చేశాడు. పాపం వాడికి టైం సరిపోలేదని చాలా ఫీల్ అయ్యాడు కూడా. ఇవన్నీ పక్కన పెడితే అమ్మ అవ్వడం అనేది గొప్ప వరం. అలాంటి వరం నాకు దొరికినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలంతా ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా అమ్మా